ధూపదీప నైవేద్య అర్చకుల సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసుదేవ శర్మ కోరారు. అర్చక చైతన్య యాత్రలో భాగంగా మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని మంగమట్టంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా అర్చకుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. గత 18 సంవత్సరాలుగా దేవాదాయ శాఖ ఆధీనంలోని ధూపదీప నైవేద్య పథకం కింద పనిచేస్తున్న అర్చకుల వేతనాలు పెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు. అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని కోరారు. 600 మంది పోరాడాలంటే ఐక్యంగా పోరాడాలి. ఎక్కడ ఉన్నది మన ఐక్యత? ఏం పోరాటం చేస్తాడు? మనం అందరం తన వెంట ఉండాలి. అది కూడా మనము ఆఫీస్కు వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రావద్దని మనం అందరం ఎక్కువగా ఐక్యత చూపెడితేనే మరి మనకు ఉన్నటువంటి డిమాండ్ అన్ని కూడా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమావేశము ర్యాలీ కార్యక్రమాన్ని మంగమట్టంలో ఏర్పాటు చేసినాం. ధూపదీప నైవేద్య అర్చకుల యొక్క సమస్యల పరిష్కారం కొరకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత 18 సంవత్సరాలుగా దేవాదాయ శాఖ ఆధీనంలో ధూపదీప నైవేద్య పథకం కింద పనిచేస్తున్నటువంటి అర్చకుల యొక్క జీవితాల్లో ప్రభుత్వం వెలుగు నింపాలనేటువంటి ఒక సదుద్దేశం చేత సమావేశాలు అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ధూపదీప నైవేద్య అర్చకులకి 35,000 రూపాయల వేతనాన్ని ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి, అదేవిధంగా అర్చకులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని చెప్పి, ప్రభుత్వ పథకాలన్నీ కూడా వర్తింపజేయాలని, అర్చక భవన్ను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పి, ఈ విధంగా 12 అంశాలతో మేము ఈ అర్చక చైతన్య యాత్ర నిర్వహిస్తున్నాం. పాత్రికేయ మిత్రులందరూ కూడా తెలియజేయడం ఏమనగా, కొంతమంది ఈ ధూపదీప నైవేద్య అర్చకుల పైన దురుద్దేశంతో చలిచీమలు అన్నీ ఒకటై ఏనుగులు బంధిస్తాయి కాబట్టి ఈ చలిచీమలు ఒకటైతున్నాయనే ఈర్ష్యతోని దురుద్దేశపూర్వకంగా కొన్ని పేపర్లలో రాయించడం, మేమేదో ధర్నాలు చేస్తున్నట్టు, మేమేదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నామని చెప్పి రాస్తున్నారు. అది ఎంత మాత్రం కాదు. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ గారు కానివ్వండి, మా కమిషనర్, మిగతా వాళ్ళందరూ కూడా ధూపదీప నైవేద్య అర్చకుల పట్ల సానుకూలంగా ఉండి మాకు వేతనాలు ఇస్తున్న మాట పూర్తిగా వాస్తవం. కానీ మా సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పి